హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళైతే నేను ఏం చేస్తున్నానో మీరు ఆల్రెడీ చూసేసారు కదా, అదే అండి మోమోస్. సో మోమోస్ బయట అయితే మైదాతో చేస్తారు. సో నేనైతే వీట్ ఫ్లోర్తో చేస్తున్నాను, ఆటాతోటి. సో పెద్ద కప్పు కాదు, నార్మల్లీ ఒక కప్ తోటి గోధుమ పిండి తీసుకుంటే జస్ట్ పావు కప్పు మైదా తీసుకుంటున్నా. మీరు చూసినట్టయితే 2 స్పూన్స్ అని కూడా అనుకోవచ్చు. చూసారు కదా, ఇలా జల్లెడైతే పట్టేశాను మైదాని. సో ఇప్పుడు ఆ రెండింటిని అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఆ రెండింటిని మిక్స్ చేసి ఆ తరువాత ఇలా కొన్ని కొన్నిగా వాటర్ వేసి అయితే కలిపేసుకోవాలి. సో డవ్ అయితే చపాతీకి ఎలా అయితే మిక్స్ చేసుకుంటాం అలానే, బట్ సాఫ్ట్గా కావాలి మనకు అది. సో అందుకని ఇలా హ్యాండ్ యూజ్ చేసి కొంచెం ప్రెజర్ పెట్టేసి ఇలా మధ్యన లాగా అయితే చేస్తున్నాను. సో దాన్ని ఒక 1 అవర్, మీకు ఎక్కువ టైం ఉంటే 2 అవర్స్ కానీ, ఇంకా అసలు టైం లేదంటే 10 మినిట్స్ అలా అయితే పక్కన పెట్టేసుకోండి, లిడ్ పెట్టేసి. ఈలోపు మనం వెజ్జీస్ కట్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ క్యాబేజ్ వేసాను, క్యారెట్ వేస్తున్నాను. అండ్ చూసారు కదా, క్యాబేజ్ సన్నగా కట్ చేసుకోవాలి. ఐ మీన్ ఆనియన్స్ అంతే, క్యారెట్స్ కూడా అంతే, అన్నీ అలానే కట్ చేసుకోండి. ఆనియన్స్ అయితే ఇలా సపరేట్ చేసుకోవాలి. నేను చూసారు కదా, ఈ 3 వెజ్జీస్ మాత్రమే వేస్తున్నాను నేను మోమోస్లో. ఇదేమి అంటే సలాడ్, ఫ్రూట్ సలాడో వెజ్జీ సలాడ్ కాదు కదా, అందుకని జస్ట్ 3 వేసాను. అండ్ జింజర్ గార్లిక్ కూడా ఇలానే కట్ చేసుకున్నా. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. అవన్నీ కూడా వేసేసి ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ ఒకటేసారి వేసేసాను, అన్నీ ఈవెన్లీ కుక్ అయిపోతాయి కాబట్టి. సో లో ఫ్లేమ్లో మంచిగా మిక్స్ చేసేయాలి. ఈ సమ్మర్లో ఈ మిక్స్ చేసేసరికి నా పని అయిపోయింది గాయస్. ఇంకా ఆ తర్వాత చూసారు కదా, ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకున్నాను. సో ఇలా వీట్ ఫ్లోర్ని పెట్టేసి, అంటే నార్మల్లీ చపాతీ ఎలా చేసుకుంటాం అలానే, బట్ బాల్ చిన్నగా చేయాలి. అండ్ అది చాలా సన్నగా చేయాలంటే పల్చగా చేయాలి. మీడియం కాదు, లావు కాదు, పల్చగా చేస్తేనే మోమో షేప్ కరెక్ట్గా అయితే వస్తుంది. ఇక్కడ నేను 2 షేప్స్ అయితే ట్రై చేద్దాం అనుకున్నా. ఆ తర్వాత పిండి ఏమైనా ఉన్నా కానీ ఎక్సెస్ పిండి తీసేయాలి ఇలా హ్యాండ్ తోటి. సో ఫ్రై చేసుకున్న వెజ్జీస్ కూడా పెట్టేసుకోవాలి. మీరు ఇక్కడ ఒక మిస్టేక్ గమనించారా, సాల్ట్, కారం, టర్మరిక్, స్పైసెస్ ఏది వేయలేదు. అది తర్వాత గుర్తొచ్చింది గాయస్. తర్వాత అయితే వేసాను ఎలా అయినా. ఒక 1 మోమో ఫోల్డింగ్ అయిపోయాక గుర్తొచ్చింది. సో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయి గాయస్, ఏం చేయలేం వాటికి మనము. ఇవి కూడా మిస్టేక్ అని కాదు, ఫస్ట్ టైం ఆఫ్ అవర్ అటెంప్ట్ గాయస్. సో చూసారు కదా, నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలానే పెట్టేసుకొని ఆ తర్వాత ఆ సైడ్స్లో ఆయిల్ అప్లై చేశాను. సో ఆ తర్వాత ఇలా అనేస్తే ఈజీగా అయితే వచ్చేసింది. ఇదైతే సెకండ్ షేప్ చేస్తున్నాను. నేనేమి ఇంత ఫాస్ట్గా చేయలేదులే అండి, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, వీడియో మరీ లెంత్ అయిపోతుందేమో అనేసి. సేమ్ ఇలానే వెజ్జెస్ పెట్టి దాన్ని హాఫ్గా ఫోల్డ్ అయితే చేస్తున్నా. దీనికి కూడా ఆయిల్ అయితే అప్లై చేశాను. సో మీకు ఏ షేప్ ఈజీ, ఏ షేప్ కన్వీనియంట్ అనిపించిందో అలా చేసుకోవచ్చు. ఇలా ఫింగర్ టిప్స్ యూజ్ చేసి అలా జస్ట్ షేప్ లాగా చేసుకున్నా. ఆ తర్వాత బ్యాక్కి ఫ్లిప్ చేసేసి ఇలా అయితే అటాచ్ చేసేసాను. ఇప్పుడు ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, సో నావైతే 8 మోమోస్ అయినాయి టోటల్. ప్లేట్స్ ఏమో 4 ఉన్నాయి. సో ఫస్ట్ 2 ప్లేట్స్ అలానే పెట్టేశాను. థర్డ్ ప్లేట్ ఏమో ఆయిల్ అప్లై చేశాను. మీ దగ్గర ఆయిల్ అప్లైయర్ది ఉన్నా కానీ అప్లై చేయొచ్చు, లేదంటే ఇలా ఫింగర్స్ యూజ్ చేసి కూడా అప్లై చేయొచ్చు. మీరు చూసినట్టయితే ఇలా ఆయిల్ అప్లై చేసేసాను. అండ్ ఇది కూడా థర్డ్ ప్లేట్ కూడా పెట్టేశాను. అండ్ ఇప్పుడు థర్డ్ ప్లేట్లో అయితే మోమోస్ పెట్టాను. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్, ఇది వాటర్ బౌల్లో కొన్ని వాటర్ వేసాను. యాక్చువల్లీ ఆ వాటర్ క్వాంటిటీ అని ఏం లేదు, జస్ట్ కొన్ని వేసేసుకోండి, ఒక టీ గ్లాస్, 2 టీ గ్లాసెస్. సో ఫోర్త్ ప్లేట్ కూడా ఇంతే చేసేసి ఆయిల్ అప్లై చేసేసి మోమోస్ అయితే పెట్టేస్తున్నాను. సో చూసారు కదా, షేప్ ఫస్ట్ టైం చేసినా కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అండ్ స్టవ్ ఆన్ చేసేసుకొని అయితే మీడియం ఫ్లేమ్లో, సిమ్ అని కూడా కాదు, మీడియంలో పెట్టుకోండి. నాకైతే మీడియంలో కుక్ చేసుకుంటే
30 to 35 minutes ఆర్ ఎల్స్ 40 minutes అయితే పట్టింది. ఇంకేముంది, తర్వాత తీసేసి కొంచెం చల్లారాక లిడ్ ఓపెన్ చేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. మన క్రియేటివిటీ అంతా చూపించేసాను కెచప్లోనే. జస్ట్ మామూలుగా వేసుకుంటే ఏమవుతుందని అలా స్టైల్గా వేసాను. చూసారు కదా, ఇలా ఉన్నాయి మన మోమోస్ అయితే. కొంచెం కుక్ అయ్యాక షేప్ అవుట్ ఏమైనా అవుతాయేమో అనుకున్నా, కానీ షేప్ అవుట్ అయితే అంతగా ఏం అవ్వలేదు. ఇంకా కెచప్ తోటి డిప్ చేసుకొని తినేస్తే ఆహా ఉంటుంది. మోమోస్కి అయితే సపరేట్లీ మోమోస్ చట్నీ అనేది ఉంటుంది, బట్ నేను ఎలా ఉంటుందో అని చేయలే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.